హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఫర్ జాబ్. ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ డీలర్ సెల్స్ హిస్ గూడ్స్ at 20% discount but uses 40% less weight. What is his percentage profit or loss? సో క్వశ్చన్లో డీలర్ ఏం చేస్తున్నాడండి, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, బట్ ఏం చేస్తున్నాడు, 40% లెస్ వెయిట్ ఇస్తున్నాడు. సో అయితే అతనికి పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది? సో ఇప్పుడు యాక్చువల్లీ సపోజ్ 1 kg తీసుకోండి. 1 kgకి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. సో దీని కాస్ట్ ఎంత అనుకుంటారు? సో కాస్ట్ ఎంత? 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, కానీ ఎంత వెయిట్ అనేది ఇస్తున్నాడు, 40% లెస్ చేసి ఇస్తున్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg he is giving only 600 గ్రామ్స్. అంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది? 600 రూపీస్ అవుతుంది. సో కానీ అతను ఏం చేస్తున్నాడు, కస్టమర్ దగ్గర 1000 రూపీస్ తీసుకుంటున్నాడు. 1000 రూపీస్ నుంచి మళ్ళీ అంటే 20% డిస్కౌంట్ ఇచ్చి అంటే 800 రూపీస్ తీసుకుంటున్నాడు. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 600 గ్రామ్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800 గ్రామ్స్. సో దీని వాల్యూ 600 రూపీస్, దీని వాల్యూ 800 రూపీస్. సో ఇప్పుడు అతని ప్రాఫిట్ ఎంత వచ్చింది? 200 రూపీస్. డిఫరెన్స్ ఎంత? 200 కదా. సో డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? 600 ఇంటూ 100. సో 33.33%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 33.33%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెల్లర్ యూజెస్ 920 grams in place of 1 kg to sell his goods. When he sells his article at 15% gain on cost price, the actual percentage of profit is. సో ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ కూడా అంతేనండి, 920 grams ఇస్తున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. సో అంటే అప్పుడు అక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? సో ఈచ్ గ్రామ్ వచ్చి 1 రూపీ అనుకుంటే 1 గ్రామ్ ఈక్వల్స్ టు 1 రూపీ అనుకుంటే, సో 920 గ్రామ్స్ ఇస్తున్నాడు, కానీ అతని సో కాస్ట్ ప్రైస్ ఎంత? 920 గ్రామ్స్. సో వెన్ హీ సెల్స్ హిస్ ఆర్టికల్ అట్ 15% గెయిన్. సో 15% గెయిన్ అంటే యాక్చువల్లీ 1 kgకి ఎంత, ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. సో అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 15% గెయిన్ అంటే 1150 గ్రామ్స్. ఓకే, సో అంటే రూపీస్ అనుకోండి. సో అతనికి 1150 రూపీస్ వస్తుంది టోటల్, కానీ అతను ఎంత ఇస్తున్నాడు? 920నే ఇస్తున్నాడు. సో 1150కి ఈ 920కి డిఫరెన్స్ ఎంత? 150 ప్లస్ ఒక 80 0 230 రూపీస్. సో అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 230 రూపీస్. సో మనల్ని అడిగింది ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిటే కదా. సో పర్సంటేజ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 230 ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 920 ఇంటూ 100. 23 1s 4s 25. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 25%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a dishonest seller marks his item at 20% above the cost price and also allows a discount of 15% but uses 900 grams instead of 1 kg. So find the profit or loss percentage. చూడండి, ఒక డిసానెస్ట్ సెల్లర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు? 20% అబోవ్ పెట్టాడు కాస్ట్ ప్రైస్ కంటే కూడా. ఓకే, అండ్ ఆల్సో అలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% బట్ యూజెస్ 900 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. చూడండి, సపోజ్ 1 kg 1000 గ్రామ్స్ మనం 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, సో 1000 రూపీస్ దీని వాల్యూ. సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? కాస్ట్ ప్రైస్ అనేది 20% అబోవ్ పెట్టాడు. సారీ, మార్కెట్ ప్రైస్ అనేది ఏం చేశాడు? 20% అబోవ్ పెట్టాడు. అంటే సపోజ్ 1000 రూపీస్ అనుకుందాం. 20% అబోవ్ అంటే ఎంత? 1200 రూపీస్. సో ప్లస్ 20% అబోవ్ పెట్టాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశాడు? 15% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు. సో మైనస్ 15% డిస్కౌంట్ చేద్దాం. సో 15% తీసేస్తే ఎంత? 10% వచ్చి 120, 5% అంటే 60, అంటే 180 తీసేస్తే 1020 రూపీస్. ఓకేనా? సో 15% వాల్యూ ఎంత?
మైనస్ 180. సో 180 తీసేస్తే 1020. సో ఇప్పుడు కానీ బట్ యూజెస్ 900 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. కానీ ఇతను 1 kg కూడా యూజ్ చేయడం లేదు, ఇంకా ఏం యూజ్ చేస్తున్నాడు, 900 గ్రామ్సే యూజ్ చేస్తున్నాడు. 900 గ్రామ్స్ వాల్యూ ఎంత, 900 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్. సో ప్రాఫిట్ ఆ లాసా పర్సంటేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 900 రూపీస్ పెడుతున్నాడు అతను, ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది, 1020 రూపీస్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఎంత, 900 మైనస్ 1020 మైనస్ 900. సో ఎంత, 120 రూపీస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 900 ఇంటూ 100 క్యాన్సిల్, 3 3s 340. సో దట్ ఈక్వల్స్ టు 40/3%. ప్రాఫిట్ పర్సెంట్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ చీట్స్ టు ద extent of 20% while buying as well as selling. So by using false weight, his gain is. చూడండి ఒక షాప్ కీపర్ ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, రెండు వైపుల నుంచి చీటింగ్ చేస్తున్నాడు. ఇతను వేరే హోల్సేల్ నుంచి కొనుక్కుంటాడు కదా షాప్ కీపర్. సో అక్కడ నుంచి తీసుకున్నప్పుడు 20% అనేది ఫ్రాడ్ చేస్తున్నాడు, అండ్ ఆల్సో సెల్ చేసేటప్పుడు 20% అనేది ఫాల్ చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ మనం కాన్సెప్ట్ అనేది కొంచెం తెలుసుకోండి. ఇప్పుడు యాక్చువల్లీ 1000 గ్రామ్స్ అనేది 1 kg కదా. ఇతను ఏం చేస్తున్నాడు, 20% అనేది ఫస్ట్ తీసుకునేటప్పుడు ఈ షాప్ కీపరు వేరే దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు, 20% అనేది చీట్ చేస్తున్నాడు. అంటే అక్కడ 1200 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాడు. సో వాళ్ళు ఏంటంటే 1200 గ్రామ్స్ వేస్తే కానీ అది 1000 గ్రామ్స్ చూపిస్తుంది అనమాట వెయిట్ మిషన్లో. సో కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు, షాప్ కీపరు ఇక్కడ సో 1200 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇతని మిషన్లో వేస్తే అదే 1200 గ్రామ్స్ ఏం చూపిస్తుంది, 1000 గ్రామ్స్ చూపిస్తుంది. సో కానీ అతను ఏం చేస్తున్నాడు, ఇతని మిషన్లో వచ్చి 20% కాదండి, అంటే 20% వచ్చి కొనేటప్పుడు ఫ్రాడ్ చేసినాడు, 20% వచ్చి సెల్ చేసేటప్పుడు కూడా ఫ్రాడ్ చేయాలి కదా. సో ఫ్రాడ్ చేయడం అంటే ఈ 1200కి ఇంకా 20% యాడ్ చేసుకుంటే, అంటే 1200 ఇంటూ 120/100, 100 క్యాన్సల్, 1440. సో ఇతను షాప్ కీపర్ అనేది కస్టమర్కి ఏమని చూపిస్తున్నాడు, 1440 గ్రామ్స్ అనేది చూపిస్తున్నాడు అతని యొక్క వెయిట్ మిషన్లో. కానీ నిజానికి షాప్ కీపర్ అనేది ఎంత షాప్ కీపర్ అనేది అందులో ఎంత ఉంచాడు. సో ఇతను కస్టమర్ దగ్గర నుంచి 1440 రూపీస్ తీసుకున్నాడు, కానీ ఇతను ఇన్వెస్ట్ చేసింది ఎంత, 1000 రూపీస్. 1000 గ్రామ్స్ అంటే 1000 రూపీస్ అనమాట. సో 1000 రూపీస్ పెట్టాడు, 1440 రూపీస్ గ్రామ్స్ వచ్చింది. సో పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎంత, ఈక్వల్స్ టు 440 డివైడెడ్ బై 1000 ఇంటూ 100. సో 44% వచ్చి ప్రాఫిట్. సో ఇలాంటి క్వశ్చన్కి మనం డైరెక్ట్గా ఫార్ములా కూడా అప్లై చేయొచ్చండి. సో మనకి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఉంది కదా, సో దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే 20 ప్లస్, సో 20% కదా వైల్ బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఇలాంటి క్వశ్చన్కి 20 ప్లస్ 20 ఇంటూ 20/100 డైరెక్ట్ ఫార్ములా. సో 40 ప్లస్ 400, 4 దట్ ఈక్వల్స్ టు 44%. సో ఇలా మనం ఎఫెక్టివ్ పర్సెంటేజ్ యూజ్ చేసి కూడా మనం ఆన్సర్ అనేది రప్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, A sold a book to B at a profit of 20%. B sold it to the same book to C at a profit of 10%. If C bought it for 396 rupees, how much did A pay for it? అంటే క్వశ్చన్లో ఏ వచ్చి Bకి 20% ప్రాఫిట్కి ఒక బుక్ అనేది అమ్మాడు. సో B వచ్చి Cకి ఏం చేశాడు, 10% ప్రాఫిట్కి అమ్మాడు. సో C వచ్చి ఆ బుక్ని ఎంత కొన్నాడంటే 396 రూపీస్ కొన్నాడంట. అయితే ఏ వచ్చి ఆ బుక్ని ఎంత కొన్నాడు అనేది క్వశ్చన్. సపోజ్ చూడండి, ఏ 100 రూపీస్కి తీసుకున్నాడు అనుకోండి బుక్ని. సో ఏ వచ్చి బీకి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అమ్మినాడు, ప్లస్ 20%. అంటే అప్పుడు బి వచ్చి ఎంత కొన్నాడు, 120 రూపీస్కి, అంతే కదా. 20% ప్రాఫిట్ కంటే ఏ వచ్చి 100 రూపాయలు కొంటే ఏ బీకి ఎంత కొన్నాడు, 20% ఎక్స్ట్రాగా, అంటే 120 రూపీస్కి అమ్మాడు. నెక్స్ట్ బి వచ్చి ఏం చేశాడు, సికి 10% ప్రాఫిట్గా అమ్మాడు. సో 10% ప్రాఫిట్ అంటే ఎంత,
10% వచ్చి 12, సో 132. సో ఇప్పుడు సి వచ్చి ఆ బుక్కి ఎంత పే చేశాడు? 396 రూపీస్. అయితే ఏ వాల్యూ ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 132% ఈక్వల్స్ టు 396. సో 100% ఈక్వల్స్ టు హౌ మచ్? చేస్తే 396 ఇంటూ 100 డివైడెడ్ బై 132. 1s 3s, సో దట్ ఈక్వల్స్ టు 300. సో ఏ వచ్చి ఎంత పే చేసుకున్నాడు? 300 రూపీస్కి ఆ బుక్ అనేది కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. A sells an article to B at a loss of 20%, B to C at a gain of 15%, C to D at a loss of 5%, and D to E at a profit of 10%. If E had to pay 500 rupees, how much did A pay for it? So same మనం 5th క్వశ్చన్ చేసినట్టే 6th క్వశ్చన్ కూడా చేస్తాము. కానీ చూడండి, ఇందులో ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా మనము ఈ క్వశ్చన్లో కూడా సో ఎఫెక్టివ్ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాఫిట్ అనేది డైరెక్ట్గా ఇప్పుడు ఏ నుంచి సికి డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ యూజ్ చేసి ఎలా చెప్తాను చూడండి. 20 ప్లస్ 10 ప్లస్ 20 ఇంటూ 10/100. సో ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా 20 ప్లస్ 10 30, 32. సో 30% అనేది ప్రాఫిట్. సో 100కి 32 యాడ్ చేస్తే 132. సో ఆ 132 అనేది 396 అవుతుంది. సో ఇదే విధంగా ఇక్కడ మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ ఏం చేశారు? ఏ బి సి డి ఈ. సో ఫస్ట్ ఏ వచ్చి బికి ఏం చేశాడు? 20% లాస్ కమ్మాడు. నెక్స్ట్ బి నుంచి సికి వచ్చి 15% గెయిన్. అలాగే సి టు డికి వచ్చి 5% లాస్. నెక్స్ట్ డి టు ఈ వచ్చి 10% ప్రాఫిట్. ఓకే, సో అప్పుడు ఈ ఎంత పే చేశాడు? ఈ వచ్చి 500 రూపీస్ పే చేశాడు. అయితే ఏ వాల్యూ ఎంత? సో సేమ్ ఇంతకుముందు రానే, కాకపోతే కొంచెం నెంబర్స్ పెరిగారు. ఇక్కడ ఓన్లీ ప్రాఫిటే ఉంది, ఇక్కడ లాస్ కూడా ఇచ్చాడు. సేమ్ మనం ఈ ఎఫెక్టివ్ ఫార్ములా అనేది మెథడే యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇవి రెండింటిని కనుక్కోండి ఎఫెక్టివ్ ఫార్ములా యూజ్ చేసి. దేనికి? 20కి 15కి. సో ఏమొస్తుంది? -20 ప్లస్ 15 -20 ఇంటూ 15 డివైడెడ్ బై 100. సో -20 15 అంటే -5 -20 25 5 3. సో -3. సో ఏమొస్తుంది? -8 వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? సో +5 మైనస్, సో అది క్యాన్సిల్ చేస్తే 4.5 వస్తుంది. ఇవి రెండు చేస్తే సేమ్ ఇదే ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 4.5 వస్తుంది. ఇప్పుడు ఈ 8కి ఈ 4.5 రెండింటి ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? -8 ప్లస్ 4.5 మైనస్ 8 ఇంటూ 4.5 డివైడెడ్ బై 100. సో ఇది సాల్వ్ చేస్తే 3.86% వస్తుంది. సో 3.86. సో ఇప్పుడు ఈ 3.86 అనేది మైనస్లో వస్తుంది. సో మనకి ప్లస్ ఉంటే ప్లస్ యాడ్ చేసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ ఎంత? 100. సో 100 నుండి చేంజ్ చేయాలి. ఇది మైనస్ వాల్యూ కాబట్టి మైనస్ చేసేయాలి. ఇంతకుముందు వాల్యూ ప్లస్ కాబట్టి ప్లస్ చేసుకున్న 132 వచ్చింది. ఇప్పుడు మైనస్ చేసుకుంటాం. సో -3.86 చేసుకుంటే ఏమొస్తుంది వాల్యూ? 96.14% వస్తుంది. సో ఇప్పుడు ఈ 96.14% అనేది ఏంది? 500 రూపీస్. అయితే మనకు కావాల్సింది 100%, అంటే ఏ వాల్యూ కదా. సో అప్పుడు ఏమొస్తుంది? x ఈక్వల్స్ టు, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 520 రూపీస్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ravi bought a book at 25% discount on its original price. He sold with 50% increase on the price he bought it. So the new sale price is by what percent more than the original price? చూడండి, రవి అనే పర్సన్ ఒక బుక్ని 25% డిస్కౌంట్లో కొనుక్కున్నాడు. సో అతను ఏం చేశాడు? ఈ సోల్డ్ విత్ 50% ఇంక్రీజ్ ఆన్ ద ప్రైస్ హీ బాట్. అంటే అతను ఎంతకైతే కొన్నాడో దాని నుంచి 50% ఎక్స్ట్రా అనేది అమౌంట్కి అమ్మాడు.
సో ద న్యూ సేల్ ప్రైస్ ఈస్ బై వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద ఒరిజినల్ ప్రైస్ అనేది క్వశ్చన్. చూడండి, సపోజ్ ఒక బుక్ వాల్యూ 100 రూపీస్ అనుకుందాం, ఓకేనా. ఇది మార్కెట్ ప్రైస్. అయితే రవి ఏం చేశాడు, 25% డిస్కౌంట్ కొన్నాడు. అంటే 25% డిస్కౌంట్ అంటే 75 రూపీస్ కొన్నాడు. అండ్ రవి ఏం చేశాడు, మళ్ళీ సెల్లింగ్ ప్రైస్. సో రవి ఏం చేశాడు, 75కి ఎంత ఎక్స్ట్రాగా 50% అబోవ్, అంటే 150/100, 50% అబోవ్ అనేది సెల్ చేశాడు వేరే కస్టమర్కి. సో 25 3s, 25 4s, that equals to 112.5. అయితే బై వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద ఒరిజినల్ ప్రైస్. అయితే ఈ రవి సేల్ చేసిన ఈ అమౌంట్ అనేది మన మార్కెట్ అంటే ఒరిజినల్ బుక్ ప్రైస్ ఉంది కదా, సో ఆ బుక్ ప్రైస్ కంటే ఎంత పర్సెంటేజ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది అనేది. చూడండి, ఇక్కడ ఇది 100% అనుకుంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, 12.5% ప్రాఫిట్. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. షాప్ కీపర్ marked the selling price of a book at 12% above the cost price. At the time of selling, he allow certain discount and suffer a loss of 2%. ఇది 2% అండి. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. చూడండి, ఒక షాప్ కీపర్ ఏం చేశాడు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే అంటే కాస్ట్ ప్రైస్ కంటే 12% అబోవ్ అనేది రేట్ అనేది వేశాడు. కానీ ఏం చేశాడు, ఒక డిస్కౌంట్ ఇచ్చిన దానివల్ల అతను ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు. అలా ఇచ్చిన దానివల్ల 2% అనేది లాస్ వచ్చింది. అయితే అతను డిస్కౌంట్ ఇచ్చిన పర్సంటేజ్ అనేది ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపీస్ ఉందనుకోండి ఒక బుక్ వాల్యూ. సో ఇది ఏం చేశాడు, ఇది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏం చేశాడు, 12% అబోవ్ కదా, సో 112%. సో ఇది మార్కెట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. అయితే దీని మీద కొంత డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. ఇచ్చిన దానివల్ల ఎంత లాస్ వచ్చింది, 2% లాస్. 2% లాస్ అంటే ఏంది, బుక్ కాస్ట్ వాల్యూ ఎంత 100, లాస్ 2% అంటే ఎంత 98 రూపీస్, అంతే కదా. 2 రూపీస్ లాస్ వచ్చింది కదా. ఇతనేమో 112 రూపాయలు రేట్ వేశాడు, కానీ అతను 98 రూపీస్కే అమ్మాడు. సో ఇలా అమ్మడం అనేది ఎంత పర్సంటేజ్ అనేది ఇతను తగ్గించాడు, ఈ 112లో ఎంత పర్సెంట్ తగ్గించాడు, అదే కదా డిస్కౌంట్ అనేది మనకి. ఇప్పుడు చూడండి, 112కి 98 డిఫరెన్స్ ఎంత, 14 రూపీస్. ఇప్పుడు ఈ 14 రూపీస్ అనేది ఈ 112లో ఎంత పర్సంటేజ్ ఉందో అదే కదా మనకి డిస్కౌంట్ అంటే. చూడండి, 14 డివైడెడ్ బై 112 ఇంటూ 100, 14 1s 14 8s, సో 4 2 425, 12.5%. సో ఈ డిస్కౌంట్ అనేది ఎంత, మైనస్ 12.5%. సో డిస్కౌంట్ ఎంత, 12.5% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 360 రూపీస్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 20%, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఇచ్చాడు 360 రూపీస్. అయితే ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు మనకి ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా. ఇదే కదా మనకు ప్రాఫిట్ అంటే. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ అమౌంట్ డైరెక్ట్గానే ఇచ్చేసాడు, ఎంత 360. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 20%. సో ఈ 360 అనేది ఎంత, 20%కి ఈక్వల్. అయితే మనం ఏం కనుక్కోవాలి, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100% కాస్ట్ ప్రైస్ అయితే ప్లస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత, 20%. సో దట్ ఈక్వల్స్ టు 120%. సో 120% ఈక్వల్స్ టు హౌ మచ్, అదే కదా సెల్లింగ్ ప్రైస్ వాడు అడిగింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, 360 ఇంటూ 120 డివైడెడ్ బై 20, 26 60 36 6 3 18 21. సో ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్, 2160. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ buys some oranges at the rate of 4 for 10 rupees and an equal number more at 5 for 10 rupees. He sells the whole at 9 for 20 rupees. What is his
లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. చూడండి, ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు, అతను 4 ఆరెంజెస్ని 10 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. అలానే 5 ఆరెంజెస్ని 10 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. అయితే ఈ రెండు మిక్స్ చేసి అతను ఏం చేశాడు, 9 ఆరెంజెస్ని 20 రూపీస్కి అమ్మాడు. ఇలా చేసినట్లయితే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సంటేజ్ అనేది మనం కనుక్కొని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4 ఆరెంజెస్, ఫ్రూట్స్ కాస్ట్ 4 ఆరెంజెస్ ఎంత 10 రూపీస్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, 5 ఆరెంజెస్ని ఏం తీసుకున్నాడు 10 రూపీస్ తీసుకున్నాడు. మనం ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ 5తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 4తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఈక్వల్ అయిందిగా. ఇక్కడ 20 ఫ్రూట్స్ని ఎంత తీసుకున్నాడు, సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ 5, ఇక్కడ 4, సో దట్ ఈక్వల్స్ 50, 40. ఇప్పుడు టోటల్ ఎంత 40 ఆరెంజెస్ అయినాయి, అంతే కదా. ఇది ఒక 20, ఇది ఒక 20, సో టోటల్ 40 ఆరెంజెస్ని అతను ఎంత కొన్నాడు 90 రూపీస్కి. కానీ అతను అమ్మింది ఎంత 9 ఆరెంజెస్ని 20 రూపీస్కి అమ్మినాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 9 ఆరెంజెస్ ఉంది, ఇక్కడ కాస్ట్ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 40 ఆరెంజెస్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ 40 ఉంది కదా, సో ఇక్కడ 90తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 40తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 9తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 40తో చేసాం కాబట్టి ఇక్కడ కూడా 40తో చేస్తాం. సో 9 4 360 ఆరెంజెస్ని ఇప్పుడు ఎంత కమ్మాడు 981, 810 రూపీస్కి అమ్మాడు. సారీ 810 రూపీస్కి అతను కొన్నాడు 360 ఆరెంజెస్ని. ఇప్పుడు ఇక్కడ అదే 360 ఆరెంజెస్ని అతను సేల్ చేసేది ఎంతకై 800 రూపీస్కి. చూడండి, 810 రూపీస్ పెట్టి తీసుకున్నాడు 360ని, అతను అమ్మింది మాత్రం 800 రూపీస్కే. సో లాసే కదా 10 రూపీస్ అనేది. సో 10 డివైడెడ్ బై 810 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు, సో 100/81% లాస్. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, R81 వన్స్ 19/18% అనేది లాస్ పర్సెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ ఏది మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.